హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి కలువరి సిలువలో పలికిన మూడవ మాటను మనము ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధుడు ప్రవక్త యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనము మనము చదువుకుందాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలండి, దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, పాడైపోయిన మానవ జాతిని బాగు చేయటకే కలువరు సిలువపై తన రక్తమును దారపోస్తూ ప్రేమతో మనల్ని చేర్చుకొనుటకు యేసుక్రీస్తు ప్రభువారు పలికిన సిలువలో పలికిన మూడవ మాట. ఇది ప్రేమతో కూడినది మరియు బాధ్యతను నెరవేర్చాల్సినదిగా చూపించే వాక్యము. హల్లెలూయా. మొదటిగా పరిచయాన్ని చూస్తే గన సువార్తల్లో మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త మత్తయి వచ్చేసి యూదులకు రాస్తాడు, మార్కు మరి వచ్చేసి రోమీలకు రాస్తాడు, మరి లూకా వచ్చేసి అన్యజనులకు రాస్తాడు. మరి ఇక్కడ ఈ మూడు సువార్తలను కలిపి సినాప్టిక్ గాస్పెల్ అని పిలుస్తారు. మరి ఇక్కడ యోహాను భక్తుడు రాసిన సువార్తను గమనించినట్లయితే విశ్వాసులందరికీ, యేసు క్రీస్తును నమ్ముకున్న వారందరికీ మరి బిలీవర్స్ కు రాసినట్టుగా మనం గమనించగలుగుతాం. యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో కేవలం ఈ మూడవ మాటను యోహాను భక్తుడు మాత్రమే రాసినట్టు మనం గమనించగలుగుతాం. మరి యోహాను రాసిన సువార్తను గాస్పెల్ ఆఫ్ లవ్ అని కూడా పిలుస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారి ఈ మాట పలికినప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్న పరిస్థితిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు వారు పరిస్థితి ఒక్కసారి చూస్తే, ఆయన సిలువ వేయబడినప్పుడు మరి ఉదయము మరి 9 గంటల నుంచి మరి 3 గంటల సమయం వరకు, అంటే దాదాపుగా 6 గంటలు యేసుక్రీస్తు వారు సిలువ పైన ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. సిలువ పైన పలికిన మరి మాటలు గమనించినట్లయితే మరి మొదటి 3 మాటలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య సమయంలో పలికినట్టు, మరి రెండవది వచ్చేసి 4 మాటలు 12వ గంట నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పలికినట్టు మనం గమనించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 3వ మాటను పలికిన సమయము 12 గంటల సమయంలో ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈ మాట పలికినప్పుడు ఒకవైపున శరీరం అంతా రక్తమయము, మరి గాయాలతో, మరి దేహముతో, దెబ్బలతో, మరి వీపంతా చిట్లుతూ భయంకరమైన నొప్పితో ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. అదే రీతిగా మరి ఇంకొక వైపున ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మరి సిలువ పైన వేలాడుతూ ఉన్న 3 గంటల సమయం వేలాడుతూ ఉండగా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఆ సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఆయన మీద పడడం వల్ల ఒకవైపు వేడి కాలి, ఒకవైపు వేడికి అక్కడ అలసట, భయంకరమైన వేదన స్థితిలో ఆయన ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. ఈ 3 గంటల సమయంలో సిలువ పైన వేలాడిన స్థితిలో, వేదన స్థితిలో ప్రేమతో కూడిన మాట ఈ 3వ మాట అన్నట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ తన సొంత వారు, తన రక్త సంబంధులు, తాను ప్రేమించిన వారు, మరి ఆయన ప్రేమించిన వారు అక్కడ నిలుచుకొని ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారికి ఎవరికి చెప్పుచున్నాడు, మరి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పుచున్నాడు? మరి చూస్తే గన ఆయన అక్కడ నిలబడి ఉన్న వారిని చూచి, మరి అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తున్నట్టుగా మనం చూడగలుగుతాము. రెండవది, శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పినట్టు మనం గమనించగలుగుతాం. మరి చూస్తే ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే గన అక్కడ నిలిచి ఉండడం. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా నిలిచి ఉండడం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి నిలిచి ఉండుట, స్టేయింగ్, హీబ్రూలో ఈ పదానికి అర్థం చూస్తే మరి నిషార్ అనే పదం వాడాడు. మరి నిషార్ అంటే గన అర్థం ఏంటంటే ఒకటి ఉండడము, లేదా రెండవది వచ్చేసి ఒకే స్థితిలో కొనసాగడము. అలాగనే గ్రీకులో కూడా చూస్తే గన మరి డయోమోని అని పిలుస్తారు. మరి దీని అర్థం ఏంటంటే
నివాసము కలిగి ఉండడము, నివాసము అని అర్థము. మరి ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని మరి అక్కడ ఉన్నవారు అంటి పెట్టుకొని ఆయనతో ఉంటున్నారు. వీరు ఏ విధంగా నిలబడి ఉన్నారు, ఏ విధంగా అక్కడ ఉన్నవారు ఏ విధంగా నిలుచొని ఉన్నారు, మరి దేనిని ఆధారం చేసుకొని వారు నిలిచి ఉన్నారని మనం గమనించగలుగుతాం. ప్రేమైన వాళ్ళరా, వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని అంటి పెట్టుకొని ఉన్నారు. అంటే మరి యేసుక్రీస్తు వారు యెరూషలేముకు ప్రవేశించినప్పుడు యెరూషలేముకు వీళ్ళు ప్రవేశించారు. దాని ముందు రోజు వీరు కూడా ఉన్నారు. ప్రవేశం చేసినప్పుడు కూడా వారు కూడా అక్కడ ఉన్నారు. మరి సిలువకు ముందు రోజు వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సిలువ వేయబడుతున్న 12 గంటల సమయంలో కూడా వారు కూడా అందరూ కూడా అక్కడ ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. మరి ప్రియమైన వాళ్ళరా, దేవుని యందు నిలిచి ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి మాటలను వింటూ ఆయన వెంబడించిన వ్యక్తులుగా మరి ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి, నూతన నిబంధన గ్రంథము నుంచి కొలస్సీ రాసిన 1:23 వచనం ప్రకారం విశ్వాసమునందు, వారు వాక్యమనే విశ్వాసమందు నిలిచి ఉండి ఆయనను యేసుక్రీస్తు వారిని వెంబడించినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, నిలిచి ఉండడం అంటే యేసుక్రీస్తు యందు మరి నిలిచి ఉంటే ఏ విధంగా నిలిచి ఉండాలి, ఎలాగో నిలిచి ఉండాలో మరి వారి వలె మనము కొన్ని విషయాలు తెలుసుకొని నిలిచి ఉండుటకు మరి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి స్టాండింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన దేవుని సన్నిధిలో అంటే యేసుక్రీస్తు వారి సన్నిధిలో వారు ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:13 అంటే దేవుని సన్నిధిలో వారు నిలిచినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. మరి అలాగనే రెండో మాట చూస్తే స్టాండింగ్ ఇన్ హిస్ వర్డ్, ఆయన వాక్యం ముందు వారు నిలిచి ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వారా, మరి యోహాను రాసిన పత్రిక 15:7 మాటలు సెలవిచ్చిన ప్రకారము ఎవరైతే నా యందు మరి నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి మూడవ అంశం చూస్తే స్టాండింగ్ ఇన్ ప్రేయర్, ప్రార్థన యందు వారు నిలకడగా నిలుచుని ఉన్నారు. మరి లూకా రాసిన సువార్త 19:46 ప్రకారం నా మందిరము ప్రార్థన మందిరము అని అక్కడ చెప్పబడి ఉంది. లూకా రాసిన సువార్త 18:1 ప్రకారం వారు విసుగక ఎడతెగక ప్రార్థన చేయించు ఉండాలని తన శిష్యులకు చెప్పినట్టుగా మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దానియేలు వలె వారు 21 రోజులు ప్రార్థన చేసేవారుగా, మోషే 40 రోజులు ప్రార్థన చేసేవారుగా, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా యేసుక్రీస్తు వారి అంటి పెట్టుకునే స్వభావము వారు కలిగి ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. నాలుగవది చూస్తే స్టాండింగ్ ఇన్ ద టెంపుల్, స్టాండింగ్ ఇన్ ద చర్చ్ అంటే ఆయన మందిరమును నిలిచి ఉండుట. మరి యెషయా గ్రంథం 56:7 మరి వచనం చూస్తే గన నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని అక్కడ చెప్పినట్టు మనం చూడగలుగుతాం. కీర్తనకారుడు రాస్తున్నాడు 92వ కీర్తన 13వ మాటను చూస్తే యెహోవా మందిరంలో నాటబడిన వారమై ఉండాలని కీర్తనకారుడు రాస్తున్నాడు. 27:4వ మాట ప్రకారము నేనైతే జీవిత కాలం అంతా నీ మందిరంలో నేను నివసించదనే దావీదు భక్తుడు సెలవిచ్చినట్టుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ వీరందరూ చూస్తే గన ఆయన మందిరములో నాటబడిన వారుగా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. మరి ఐదవదిగా చూస్తే స్టాండింగ్ ఇన్ హిస్ వర్క్, ఆయన పనిలో వీరు నిలిచినట్టుగా మనం గమనించగలుగుతాం. మరి ఆరవదిగా చూస్తే స్టాండింగ్ ఇన్ హిస్ లవ్, ఆయన ప్రేమ యందు నిలిచినట్టుగా మనం గమనించగలుగుతాం. 1 యోహాను 4:12 ప్రకారం మనము ఒకరిని ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. హల్లెలూయా. నీవు నిలిచి ఉంటే, నీవు నిలబడి ఉంటే, నీవు నిలిచి ఉన్న వల్ల నీకొచ్చే లాభము, నీకొచ్చే బెనిఫిట్ అది ఎక్కువగా, అది గొప్పదిగా, అది మేలుకరంగా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అక్కడ నిలిచి ఉన్నాడు కాబట్టి యోహానుకు మరి యేసుక్రీస్తు వారి తల్లిని అంటే మరియమ్మ గారిని చూసుకునే బాధ్యతను కేవలం యోహానుకు మాత్రమే ఇచ్చినట్టు మనం గమనించగలుగుతాం. పనివాడు జీతానికి పాత్రుడు. హల్లెలూయా. లూకా రాసిన సువార్త 16:10 చూస్తే మరి కొంచెముగా నమ్మకంగా ఉన్నవాడు, ఆయన ఇచ్చిన పనిలో కొంచెముగా నమ్మకంగా నువ్వు ఉంటే గన అనేక వాటిపైన నిన్ను నియమించుటకు యేసుక్రీస్తు వారు ఇష్టపడుతున్నారు. ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఈ 6 రకాలుగా నిలిచి ఉంటే నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. యోహాను వలె నిన్ను కూడా ప్రేమిస్తాడు, యోహాను వలె నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ మాట ద్వారా, ఈ మూడవ మాట ద్వారా దేవుడు నీ జీవితంలో మేలు దయచేయును గాక, నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.